రాష్ట్ర ప్రభుత్వం 12,000 రూపాయల లోపు ఆదాయం ఉన్న వాళ్ళందరి పిల్లలకి తల్లికి వందనం అమలు చేస్తున్నామని చెప్పేసి ప్రకటన చేశారు. కానీ అంగన్వాడీ పిల్లలకి మాత్రం తల్లికి వందనం అమలు చేయమని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇదే న్యాయము అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. అంగన్వాడీ వర్కర్లకు వచ్చేది కేవలం 11,500 రూపాయలు, హెల్పరు మినీ వర్కర్లకు వచ్చేది 7,000 రూపాయలు మాత్రమే వస్తా ఉంది. వచ్చేది కేవలం గౌరవ వేతనమైన ఈరోజు అంగన్వాడీలు అందరూ ప్రభుత్వ ఉద్యోగులు అని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించింది. అంటే నిజంగా అంగన్వాడీలు ప్రభుత్వ ఉద్యోగులు అయితే ప్రభుత్వ ఉద్యోగులకు వచ్చే బెనిఫిట్ అన్ని ఇస్తే మాకే అభ్యంతరం లేదు. కానీ ఇచ్చేదేమో గౌరవ వేతనం, కానీ అమలు చేయాల్సిన సంక్షేమ పథకాలు మాత్రం ప్రభుత్వ ఉద్యోగులు అనే పేరుతో కోత పెడతా ఉంది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఒకవైపు అంగన్వాడీ వర్కర్లకి, హెల్పర్లకి, మినీలకి సంక్షేమ పథకాలు అమలు చేయండి అని చెప్పేసి 2019లోనే సర్క్యులర్ వచ్చింది. ఈ సర్క్యులర్ అమలు చేయండి అని చెప్పేసి పదే అనేక సార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం, రిప్రజెంటేషన్లు ఇచ్చాం. ఏ మాత్రం ఫలితం లేదు. అనివార్యంగానే ఈరోజు అంగన్వాడీ కుటుంబాలు అర్హత ఉంటే రేషన్ కార్డు రావట్లేదు, పిల్లలకి తల్లికి వందనం ఇవ్వట్లేదు. ఒకవేళ రిటైర్డ్ అయిపోతే వాళ్ళకి కనీసమైన అందరికీ ఇస్తున్న పెన్షన్ కూడా ఈరోజు ఇవ్వట్లేదు. వికలాంగులైతే కనీసం పెన్షన్ ఇవ్వట్లేదు, విడోలు పెన్షన్ ఇవ్వట్లేదు. అందుకనే అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు, మినీ వర్కర్లు అందరికి కూడా సంక్షేమ పథకాలు అమలు చేయాలి, తల్లికి వందనం అమలు చేయాలి, రేషన్ కార్డులు ఇవ్వాలి అని చెప్పి జూన్ 16వ తారీఖున అన్ని జిల్లా కలెక్టరేట్ల దగ్గర ధర్నా చేయాలి అని చెప్పేసి ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ CIT అనుబంధ యూనియన్ నిర్ణయించింది. దాంట్లో అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు, మినీ వర్కర్లు అందరూ పాల్గొని జయప్రదం చేయాలి అని చెప్పేసి కోరుతున్నాను. అదే రోజు కలెక్టర్లు కూడా రిప్రజెంటేషన్లు ఇవ్వాలి అని చెప్పేసి తెలియజేస్తున్నాను. సుబ్బరామమ్మ, ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, CIT అనుబంధం.